ప్రపంచ రాజకీయాల్లో ఎన్నో రాజవంశాలు చూస్తాం. కానీ ఒక దేశం మొత్తాన్ని ఒకే కుటుంబం చుట్టూ తిరిగేలా చేసిన ఉదాహరణలు చాలా అరుదు. ఇప్పుడు అదే దేశం మరో చారిత్రక అధ్యాయం రాయబోతుందా? ఉత్తర కొరియాలో మరో చారిత్రక మలుపు తిరుగుతోందా? అణ్వస్త్ర శక్తిగా ప్రపంచాన్ని కుదిపే ఉత్తర కొరియాలో అధికార బాటను తండ్రి నుంచి కుమారుడికి కాకుండా కుమార్తెకు అప్పగించే సన్నాహకాలు జరుగుతున్నాయా? ప్రపంచంలోనే అత్యంత రహస్యంగా నడిచే పాలనా వ్యవస్థలో ఇప్పుడు అధికార వారసత్వంపై జరుగుతున్న ప్రచారం ఏంటి? ఇప్పటి వరకు తండ్రి నుంచి కుమారుడికి మారిన కిమ్ కుటుంబ అధికార గాథ ఈసారి కుమార్తె వైపు మళ్ళుతోందా? అణ్వస్త్ర శక్తిగా ప్రపంచాన్ని సవాల్ చేస్తున్న దేశంలో ఒక టీనేజ్ యువతి భవిష్యత్ నాయకురాలిగా తయారవుతుందనే సంకేతాలు ఎంతవరకు నిజం? కిమ్ జాంగ్ తన తర్వాతి వారసురాలిగా కుమార్తెను ముందుకు తీసుకొస్తున్నారా? ఇది కేవలం కుటుంబ రాజకీయాల పరిణామమా, లేక ప్రపంచ శక్తి సమీకరణాలు ప్రభావితం చేసే వ్యూహాత్మక నిర్ణయమా? పురుషాధిక్య వ్యవస్థ బలంగా ఉన్న ఉత్తర కొరియాలో మహిళా నాయకత్వానికి మార్గం సుగమవుతుందా? 4వ తరం కిమ్ పాలనకు వేదిక సిద్ధమవుతుందా? ప్రపంచం ఎదురు చూస్తున్న అసలు ప్రకటన ఎప్పుడొస్తుందనేది అందరిలోని ఆసక్తి నెలకొంది. ఉత్తర కొరియా రాజకీయాలు మరోసారి వార్తలు నిలిచాయి. త్వరలోనే కీలక మలుపు తిరగనున్నట్టు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత గోప్యమైన పాలన వ్యవస్థగా పేరున్న దేశంలో ఇప్పుడు వారసత్వ రాజకీయాలపై జోరుగా చర్చ జరుగుతోంది. దక్షిణ కొరియా నిఘా సంస్థ అంచనా ప్రకారం ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ తన టీనేజ్ కుమార్తెని భవిష్యత్ వారసురాలిగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినప్పటికీ ఇటీవల పరిణామాలు చూస్తే 4వ తరం కిమ్ కుటుంబ పాలనకు వేదిక సిద్ధమవుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా కిమ్ కుమార్తె అధికారిక కార్యక్రమాల్లో పెరుగుతున్న ప్రాధాన్యం, ఆమెకిచ్చే ప్రోటోకాల్ స్థాయి, ముఖ్యంగా రాష్ట్ర వేడుకల్లో ఆమె స్థానాన్ని గమనించి ఈ నిర్ణయానికి వచ్చామని సౌత్ కొరియా ఇంటెలిజెన్స్ సర్వీస్ సంస్థ తెలిపింది. గత ఏడాది చివరి నుంచి ఆమెను రాష్ట్ర ప్రోటోకాల్ క్రమంలో 2వ స్థానంలో చూపిస్తున్నారన్న సమాచారం కూడా వెలుగులోకొచ్చింది. 2022 నవంబర్లో ప్రపంచానికి మొదటిసారిగా ఆమె పరిచయమయ్యింది. అంతర్మహాద్వీప క్షిపణి పరీక్షను తండ్రితో కలిసి వీక్షిస్తూ ఆమె కెమెరాలో కనిపించింది. ఆ తర్వాత ఆయుధ పరీక్షలు, సైనిక పరేడ్లు, ఫ్యాక్టరీ ప్రారంభోత్సవాలు, విదేశీ పర్యటనలు, ఇలా దాదాపు ప్రతి కీలక సందర్భంలో ఆమె తండ్రి పక్కనే కనిపిస్తూ వస్తుంది. ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా ప్యాంగ్యాంగ్లోని ఓ ప్యాలెస్లోనూ ఆమె కనిపించింది. అయితే అక్కడే కిమ్ కుటుంబం తొలి 2 నాయకుల సమాధులున్నాయి. ఆ సందర్శనను విశ్లేషకులు వారసత్వానికి బలమైన సంకేతంగా భావిస్తున్నారు. అయితే ఆమె అసలు పేరు గురించి అధికారిక ధృవీకరణ ఇప్పటి వరకు బయటకు రాలేదు. అంతర్జాతీయంగా ఆమెను కిమ్ జుయే అని పిలుస్తున్నప్పటికీ ఉత్తర కొరియా అధికారిక మీడియా మాత్రం రెస్పెక్టెడ్ చైల్డ్, అత్యంత ప్రియమైన కుమార్తె వంటి పదాలతోనే ప్రస్తావిస్తోంది. ఇక ఇప్పటి వరకొచ్చిన సమాచారాన్ని బట్టి కిమ్కు 3 సంతానం ఉన్నట్లు దక్షిణ కొరియా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. పెద్ద కుమారుడు ఉన్నాడన్న ప్రచారమున్నా అతనెప్పుడూ ప్రజలకు అధికారికంగా కనిపించలేదు. అందువల్లే రాజకీయ వారసత్వంలో కుమార్తె ముందుగా రావడం అంతర్జాతీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఉత్తర కొరియా వంటి పితృస్వామ్య వ్యవస్థ బలంగా ఉన్న దేశంలో మహిళా నాయకురాలు సాధ్యమేనా అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి. ఇక కిమ్ కుటుంబాన్ని ఫెక్ట్ బ్లడ్ లైన్ గా పిలుస్తారు. దేశ స్థాపన నుంచి ఇప్పటి వరకు తండ్రి నుంచి కుమారుడికి అధికార బదిలీ జరిగింది, కానీ మహిళా వారసత్వం జరగలేదు. అయితే కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ ఏ జోంగ్ ఇప్పటికే పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అందువల్ల మహిళా నాయకత్వం అసాధ్యం కాదనే వాదన కూడా వినిపిస్తోంది. అయినప్పటికీ ఉత్తర కొరియా సైన్యంలో ఉన్న వయోవృద్ధ పురుషాధిక్య నాయకత్వ వర్గం ఒక యువతి నాయకత్వాన్ని అంగీకరిస్తుందా అనేదే కీలక ప్రశ్నగా మారింది. ఇక ఉత్తర కొరియాలో మరో ఆసక్తికర అంశం టైమింగ్. కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యవంతుడిగానే కనిపిస్తున్నారు. అయినప్పటికీ ఇప్పుడే వారసత్వ ప్రణాళికలను బహిర్గతం చెయ్యాలనుకోవడం వెనుక వ్యూహాత్మక ఆలోచన ఉందని నిపుణులు భావిస్తున్నారు. అకస్మాత్తుగా అధికార మార్పిడి జరిగితే కలిగే అనిశ్చితిని నివారించడానికి ముందుగానే వారసురాలిని ప్రజలకు పరిచయం చేసి అనుభవం కల్పించాలని చూస్తున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. త్వరలో జరగబోయే వర్కర్స్ పార్టీ మహాసభలో రాబోయే 5 ఏళ్ల లక్ష్యాలతో పాటు వారసత్వ అంశంపై కూడా సంకేతాలు రావచ్చని అంచనా వినిపిస్తున్నాయి.
మొత్తం చూస్తే ఇది కేవలం ఒక కుటుంబ వారసత్వ ప్రకటన కథ కాదు. ఇది ఉత్తర కొరియా భవిష్యత్ రాజకీయ నిర్మాణానికి, ప్రాంతీయ భద్రతా సమీకరణాలకు, అంతర్జాతీయ దౌత్యానికి సంబంధించిన కథ. ఓ టీనేజ్ యువతి నిజంగా అధికార వారసురాలిగా ప్రకటించబడితే అది ప్రపంచ రాజకీయాల్లో అరుదైన సంఘటనగా నిలుస్తుంది. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇవన్నీ అంచనాలే. కానీ సంకేతాలు మాత్రం స్పష్టంగా ఉన్నాయి. ఉత్తర కొరియాలో 4వ తరం పాలనకు వేదిక సిద్ధమైనట్టుగానే కనిపిస్తోంది.